బంగారం ప్రస్తుతం అయితే కొంత తగ్గుముఖం పట్టింది. ఈ నెల 2 నెలలు ఆ రేంజ్లో ఉంటుంది. అంటే మొన్నటిదాకా భారీగా వెళ్ళినటువంటిది కొంత వేర ఇప్పుడు 24 క్యారెట్ 72,230 200 నుంచి 200 300 మధ్యలో సాగుతుంది. 22 క్యారెట్లది 66,250 రూపాయల నుంచి 66,300 350 రేంజ్లో సాగుతుంది. వెండి కిలో 95,500 నుంచి 96,000 ఆ రేంజ్లో సాగుతోంది. ఆ మధ్యన 1,00,000 దాకా దాటిపోయినటువంటి వెండి కానీ అట్లాగే బంగారం కానీ కాస్త ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. ఈ నెల 2 నెలలు కొంత ఆ రేంజ్లో ఉండేటటువంటి అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటిది ఎప్పుడైనా కొనుక్కోవాలి తక్కువ రేట్లో ఉన్నప్పుడు అనుకుంటే ఇప్పుడే కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే భవిష్యత్తు ఇంకా పెరిగేటట్టే కనబడుతుంది కానీ తగ్గేటట్టు కనబడట్లా. పాత రోజులకి మళ్ళీ బంగారం వెళ్ళేటట్టు కనబడట్లా. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్స్ డాలర్లను పక్కన పెట్టి డాలర్ల ప్లేస్లో బంగారాన్ని రిజర్వ్ చేసుకోవడం అన్నటువంటిది పెట్టుకొస్తున్నారు యుద్ధ వాతావరణాల కారణంగా. పైగా అంతర్జాతీయ పరిణామాల్లో అమెరికాని దెబ్బతీయాలన్నటువంటి ప్రయత్నం అటు అరబ్ దేశాలు సిద్ధపడటం, ఇటు పక్కన రష్యా చైనా ఇట్లాంటి వాళ్ళందరూ చేయడం. దాంతో ఇంతవరకు ఒక ఆస్తి కిందన డాలర్లను పెట్టుకున్న దేశాలన్నీ బంగారం వైపుకు దృష్టి సారిస్తున్నాయి. కాబట్టి ధరలో బంగారం అన్నటువంటిది ఎప్పుడు వాల్యూనే. కాబట్టి ఈ 2 నెలల్లో తక్కువగా ఉండేటటువంటి సందర్భంలో కొనుక్కుంటే తప్పేంలే.